కుక్క కుక్కని చంపాలి అంటే పిచ్చి కుక్క అని ముద్ర వేస్తే ఇక జనాలే దాన్ని రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఇది వీళ్ళ పథకం. దీన్ని సైలెంట్ కిల్లింగ్ చేయాలి అంటే ఈ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ఒక లాస్ మేకింగ్ కంపెనీ అని, ఇక పనికిరాదు అని ఒక ముద్ర వేస్తే దాన్ని ఇంకా ప్రైవేటీకరణ చేసేయచ్చు అన్నది వీళ్ళ ఆలోచన. కానీ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పక్కనే హిందుస్థాన్ జింక్ అని ఒక కంపెనీ ఉండేది. దాంట్లో 8,000 మందికి ఉద్యోగాలు ఉండేవి. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేటైజ్ చేసేశారు. దాంతో ఆ కంపెనీని మొత్తం షట్ డౌన్ చేశారు. 8,000 మంది ఉద్యోగాలు తీసేశారు. అది వేదాంత గ్రూప్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. అది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిపోయింది. భూములు అమ్ముకోవడానికి మాత్రమే తరమైంది. 8,000 మందికి ఉద్యోగాలు పోయాయి. సో ఈవెన్చువలీ విశాఖపట్నం స్టీల్ కూడా భూముల కోసమే ఇదంతా స్కీమ్ జరుగుతున్నది అన్నది చాలా పెద్ద ఆరోపణ. దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. పాలకులుగా రెస్పాన్సిబిలిటీ ఉంది. అలా కాదు మేము దీన్ని ప్రైవేటైజ్ చెయ్యబోము అన్న అష్యూరెన్స్ మంత్రి గారు వెళ్లి కూడా ఇవ్వలేదు అంటే ఇక ఈయన మంత్రిగా ఉన్నదెందుకు? వాళ్ళకి ఏం చేసినట్టు మంత్రి హోదాలో ఆ ప్లాంట్ వరకు పోయి రావడం అన్నది వాళ్ళకు భారమే కదా. మీరు ఏ సహాయం చేయకపోతే ఎందుకు వెళ్లారండి? వెళ్లడం ఎందుకు, రావడం ఎందుకు? మీరు కనీసం ఇయ్యాల్సిన అష్యూరెన్స్లలో ఒక్కటైనా ఇచ్చారా? పోనీ పక్కన అంత ప్రేమ చూపిస్తున్నారా మిట్టల్ స్టీల్ ప్లాంట్ మీద? మీకు కూడా ఏదైనా చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పే నోరు కూడా మీకు రాలేదు. ఆ మనసు కూడా మీకు రాలేదు. ఎంత దుర్మార్గులండి మీరంతా! ఇంత అన్యాయం చేస్తారా? పైగా పొగడ్తలు. చంద్రబాబు గారంట దురందరంట మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి. ఏంటది? చంద్రబాబు గారు ఈ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కి మీరు దురందర్ అయితే మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి కల్నాయక్ గా అయ్యారు. ఏం చేయాలనుకుంటున్నారండి? ఇది మన ప్లాంటు, ఇది వైజాగ్ స్టీల్ ప్లాంటు, ఇది ప్రజల ప్రాజెక్టు, ప్రజల ప్లాంటు. ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ మీద అంత ప్రేమ చూపిస్తున్నారు. మీరు ఒక విలన్ గా మిగిలిపోవద్దండి అని కోరుతున్నాం. దయచేసి దిస్ ఇస్ నాట్ రైట్. పోనీ ఈక్వల్ ప్లాట్ఫామ్ ఇవ్వండి, ఈక్వల్ ప్లాట్ఫామ్ ఇవ్వండి.